చాలా మంది అమాయకులు ఒక లైఫే మామ, లైఫ్ పోతే ఇంకేమీ లేదు మామ, హ్యాపీ మామ, ఎంజాయ్ చేయి మామ, నీ ఇష్టం వచ్చినట్టు గడుపు మామ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. మీ విషయం మీరు అర్థం చేసుకోండి. నువ్వు పుట్టక ముందు ఇవన్నీ ఉన్నా కూడా నీకు తెలుసా? తెలియదు. మరి తెలియనప్పుడు చనిపోయిన తర్వాత ఏమీ లేవని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతా ఉన్నావు? ఒకసారి నువ్వు అర్థం చేసుకో. చనిపోయిన తర్వాతే అసలు జీవితం స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పుట్టిన తర్వాత ఇవన్నీ చూసినమాట షాక్ అయిపోతున్నప్పుడు ఇంకా చనిపోయిన తర్వాత ఏమీ లేదని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతా ఉన్నావు? చనిపోయిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుందని చెప్పేసి నా యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అండి. నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావా అసలు జీవితం స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటే నా యేసుక్రీస్తు అంటే చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచినటువంటి వాడు, సర్వ సృష్టికర్త సర్వాధికారి, ఆయన సమస్తాన్ని చూసాడండి. అంటే నీ మాట నమ్మాలా, ఆయన మాట నమ్మాలా? మనిషిని మాట మనం నమ్మకూడదండి. ఆయన సమాధిలో ఉండి అంటే తిరిగి లేచినటువంటి వాడు, మీకు రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, మీరందరూ కూడా దానికోసం నిరీక్షించాలి, దాని యొద్దకు రావాలని చెప్పినటువంటి ఆయన యొక్క మాట వినాలా? ఓ మనిషి నువ్వు చెప్పేటువంటి మాట యొక్క నీ మాట వినాలి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సో కాబట్టి మనం చనిపోయిన తర్వాత వేరొక జీవితం ఉంది, ఆ విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దు.